తమిళనాడు అఖిలపక్ష సమావేశంలో కీలక తీర్మానాలు చేశారు. డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా తీర్మానం చేస్తూనే ప్రస్తుతం ఉన్న నియోజకవర్గాలను కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఇండియాను హిందీయాగా మార్చాలని చూస్తున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. ఇక 30 ఏళ్ల పాటు డీలిమిటేషన్ అమల్లో ఉండాలని అఖిలపక్ష సమావేశం అభిప్రాయపడింది. దక్షిణాది రాష్ట్రాల పార్టీలతో కలిసి ఉమ్మడి కార్యాచరణ రూపొందిస్తామని తెలిపింది. कमल सर 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 कमल सर 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 లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రంలోని బీజేపీ ఇతర రాష్ట్రాల్లోని పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. కేంద్రం తీరును దక్షిణాది రాష్ట్ర ప్రభుత్వాలు తప్పుపడుతున్నాయి. తమిళ రాజకీయాలపై కేంద్రం ప్రతిపక్షంగా దాడి చేస్తోంది అని ఆ రాష్ట్ర సీఎం స్టాలిన్ ఆరోపించారు. తమిళనాడు గొంతు నొక్కేస్తున్నారని మండిపడ్డారు. నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని తమిళగ వెట్రి కళగం టీవీకే అధినేత విజయ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కరెస్పాండెంట్ సిరిని అడిగి తెలుసుకుందాం. సిరి, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అధ్యక్షతన ఈ రోజు అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్లమెంటరీ నియోజకవర్గాల విభజన అంటే డీలిమిటేషన్ అంశంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. 2026లో చేపట్టబోయే డీలిమిటేషన్ ప్రక్రియను పూర్తిగా వ్యతిరేకిస్తూ మోడీ ప్రభుత్వాన్ని తమిళనాడు పార్లమెంటరీ స్థానాలను తగ్గించరాదని డిమాండ్ చేశారు. ఇక ఈ అఖిలపక్ష సమావేశంలో ప్రస్తుతం ఉన్న 39 లోక్సభ స్థానాలను యథాతథంగా కొనసాగించాలని, 2026 తర్వాత 30 సంవత్సరాల పాటు డీలిమిటేషన్ నిర్వహించకూడదంటూ, అలాగే పొలిటికల్ ప్రాతినిధ్యాన్ని తగ్గించేలాగా డీలిమిటేషన్ జరిపిస్తే దక్షిణ భారత రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందంటూ కూడా తీర్మానం చేయబడింది. ఇక ఈ అఖిలపక్ష సమావేశానికి అన్నాడీఎంకే ప్రధాన ప్రతిపక్ష అయినటువంటి పార్టీ అన్నాడీఎంకే, అలాగే కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం తో పాటు కమల్ హాసన్ నేతృత్వంలో మక్కల్లేని మయం, అలాగే టీవీకే నటుడు విజయ్ నాయకత్వంలో తమిళగ వెట్రి కళగం పార్టీ కూడా పాల్గొన్నారు. ఈ పార్టీలు డీలిమిటేషన్ ప్రక్రియను వ్యతిరేకిస్తూ తమిళనాడు ప్రజాస్వామ్య హక్కులను కాపాడతామంటూ కూడా స్పష్టం చేశారు. ఈ సమావేశానికి బీజేపీ, అలాగే నటుడు సీమాన్, అలాగే తమిళ మనీల కాంగ్రెస్ పార్టీలు అయితే హాజరు కాలేదు. ఇక ఇదే విషయంపై కమల్ హాసన్ మాట్లాడుతూ తమిళనాడుకి సంబంధించినటువంటి సమస్య కాదని, దేశంలో అన్ని దక్షిణ రాష్ట్రాలను ప్రభావితం చేస్తున్నట్టు కూడా ఆయన డీలిమిటేషన్ ని వ్యతిరేకించారు. ఇక జనాభాని పెంచుకున్న రాష్ట్రాలకి ఇది ఒక బహుమతి లాగా ఉంటుంది, కానీ అభివృద్ధికి కృషి చేసిన రాష్ట్రాలకు, తమిళనాడు రాష్ట్రాలకు ఇది శిక్ష ఇవ్వడం, డీలిమిటేషన్ అమలు చేసి శిక్ష ఇవ్వడం అన్యాయం అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఇదే విషయంపై టీవీకే కూడా గట్టి మద్దతు ప్రకటించింది. అన్ని పార్టీలతో కలిసి టీవీకే కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఇదే విషయంపై ప్రతిఘటన కలిగించడానికి సిద్ధంగా ఉన్నట్టు కూడా ఈ రోజు విజయ్ ఎక్స్ ప్లాట్ఫామ్ వేదికగా ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పార్లమెంటరీ డీలిమిటేషన్ పేరుతో దక్షిణ రాష్ట్రాల రాజకీయ ప్రభావాన్ని తగ్గించాలనే కుట్ర అంగీకరించమంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సిరి. सर 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 कमल सर